హాయ్ హలో దోస్తులు, ఎట్లున్నారు? అంత నిమ్మలమేనా? సో ఇప్పటి వరకు అన్ని కూరలు చూసారు కదా. ఏదో కొన్ని చేసిన, అన్ని కాదు కానీ. సో దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా అంటే పాలక్ పన్నీర్ వేద్దాం అనుకుంటున్నా. స్నేహితుల కోరిక మేరకు, సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు, మన ఫ్యామిలీ కోరిక మేరకు వెజ్ ఐటమ్ పన్నీర్ కూర, పాలక్ పన్నీర్ చేద్దామని ఫిక్స్ అయినా అనమాట. సో ఇవాళ పాలక్ పన్నీర్ చూసుకుందాం. అది ఎట్లనో దాని విధానం ఏందో చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. అంతలోపు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చలో లెట్స్ గో టు వీడియో. ఐటమ్స్ వచ్చేసి మనకు 2 బగారాకు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు అండ్ యాలకులు తీసుకోలేదు, యాలకులు కూడా యాడ్ చేస్తా. పన్నీరు కట్ చేసుకున్నాక నానబెట్టి పెట్టుకోండి. అండ్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ టమాటా ప్యూరీ, 15 బాదాం అండ్ ఎల్లిగడ్డ అండ్ పాలకూర, ఫ్రెష్ పాలకూర కడిగి పెట్టుకోండి. బటర్ తీసుకోండి, కట్ చేసుకొని బటర్లో వేయించుకొని కూర వండుకుందాం, మస్తు ఉంటుంది. సో పన్నీర్ కూర కానీ ఏదన్నా ఇట్లాంటి గ్రేవీ కర్రీస్ చేసుకుంటే బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ కంటే బెటర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. మసాలా వేసిన తర్వాత బటర్ తొందర మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో, చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు వేయించుకోవాలన్నమాట. మసాలాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నా. ఇట్లనికి వేస్తుండు పాలక్ పన్నీర్ ఇట్లా వేసుకోవచ్చా అని మీరు అనుకోవద్దు, తర్వాత చూపిస్తా ఎందుకు వేస్తున్నాను. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఏం చేద్దామంటే పాలకూర ఉడకబెట్టుకుందాం. సో దీనిలోకి ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి, పాలకూర పట్టేంత తీసుకొని పాలకూరని వేసేసుకోండి. మంచిగా ఫ్రెష్గా కడుక్కొని వేసుకోండి, పురుగులు వస్తాయి. పురుగులు రాకుండా ఫ్రెష్ వేసుకోండి. ఇంకో చిన్న టిప్ ఏంటంటే పాలక్ పన్నీర్ కొంచెం టేస్ట్ రావాలంటే పాలకూర పచ్చి ఉంటుంది కాబట్టి పచ్చి వాసన పోయాక కొంచెం మనం షుగర్ కూడా యాడ్ చేసుకున్నాం అనుకో, ఉడకబెట్టే పాలకూరలో టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా. సో చేసుకున్నాక ఒకసారి కమెంట్లో పెట్టరు షుగర్ వేసి టేస్ట్ చేసి ఎట్లుంది అని. వేసుకున్నాక ఇట్లా కలుపుకొని మంచి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని మూత పెట్టుకోండి పాలకూర ఉడికే వరకు. సో ఆనియన్ ఇట్లా మంచిగా దూరగా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకొని ఇట్లా పక్కన చల్లార పెట్టుకోరు, లేకపోతే మిక్సీ కొట్టేటప్పుడు మొత్తం ఇల్లంతా జిమ్ముతుంది. పాలకూర ఉడికిపోయింది. సో ఉడికిన తర్వాత దీన్ని తీసి సన్నీళ్ళలో కడుక్కోండి. ఉల్లిగడ్డలు చల్లారినాయి కాబట్టి సో విల్ ప్రిపేర్ ఫర్ బ్లెండ్. మిక్సీలో వేసుకొని గిర్ర తిప్పుకుంటే పేస్ట్ అవుతుంది. సో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో దీంట్లోనే పాలకూర కూడా యాడ్ చేసుకోండి. నా దగ్గర బ్లెండ్ చిన్నగా ఉన్నది కాబట్టి మళ్ళీ కొట్టుకోండి. ఇది పేస్ట్ అయినాక మళ్ళీ పాలకూర వేసుకుంటాం. సో ఆనియన్ పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే పాలకూర యాడ్ చేసుకోండి. పాలకూర యాడ్ చేసుకున్నాక ప్యూరీ 5 గడ్డలు చేసి పెట్టిందని చెప్పిన ఒక వీడియోలో మా అక్క. సో ఆ ప్యూరీ నీళ్ళలో నానబెట్టుకొని సో అది కూడా ఇంట్లోనే యాడ్ చేసేసుకోండి. మొత్తం అన్నీ కలిపి గిర్ర బ్లెండ్ కొట్టుకోరు కథం. పేస్ట్ బ్లెండ్ అయిన తర్వాత ఇందులోనే నానబెట్టుకున్న కాజు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గిర్ర తిప్పుకొని మొత్తం బటర్ అంతా వేసేసుకోండి. వీడేంద్ర ఇంతగానం వేస్తున్న బటర్ అనుకోవద్దు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న గార్లిక్ ముక్కలు బటర్లో వేసి కలిగిద్దాం. కలిగిస్తే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట. దాంతో పాటే చిన్న గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత కావాల్సినంత పసుపు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని తర్వాత 2 స్పూన్ల కారం, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ధనియాల పొడి వేసుకొని మంచిగా గిర్ర బర్ర కలుపుకొని కొంచెం ఇంట్లో చేసుకున్న గరం మసాలా యాడ్ చేస్తున్నా. సో నాకు ఆ ఫ్లేవర్స్ ఇష్టం కాబట్టి యాడ్ చేసుకుంటున్నా. మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత
మనం పట్టు పెట్టుకున్న పాలకూర ప్యూరీ అంతా యాడ్ చేసి తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. తర్వాత ఒకసారి కలుపుకొని ఆ బటర్ మొత్తం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. మూత తీసుకొని ఒకసారి ఉప్పు టేస్ట్ చేసుకొని సరిపడంత ఉప్పు వేసుకోండి. హిమాలయన్ సాల్ట్ అన్నమాట. సో ఇది మీకు కావాల్సినంత వేసుకోండి, టేస్ట్ బట్టి వేసుకోండి అన్నమాట. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మనం నానబెట్టుకున్న పన్నీర్ తీసుకొని దానిలో రమ్మనేసి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు గిర్ర గిర్ర కలుపుకోర్రి. ఏ ముక్క ఉడిచిపెట్టద్దు. ఆ చూర కూడా పన్నీర్కి మిగిలిపోయిన చిన్న చిన్న ముక్కలు కూడా మంచి థిక్నెస్ ఉన్న గ్రేవీ తీసుకొస్తుంది అన్నమాట. సో ఏ ముక్క కూడా ఇచ్చిపెట్టకుండా మంచిగా గిన్నె ఊర్చేసుకొని పన్నీర్ మొత్తం వేసేసుకొని గిర్ర గిర్ర కలుపుకోరి. అంతే. కలిపినాక మళ్ళీ జర్ర సేపు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే పాలకూర ఫ్లేవరు, బటర్ ఫ్లేవరు మంచిగా పన్నీర్కి పట్టి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు కూర రెడీ అవుతుంది. గ్యాప్లో మనం ఏం చేద్దామన్నా అంటే ఇండియన్గా పోయి చూసిన ఎండలు ఘోరంగా మండిపించినాయి. గ్యాప్లో జర చిన్న పుచ్చకాయ తెచ్చుకొని కడి చేసుకొని గొడసాటు పోయి కూర్చొని నిమ్మలంగా 2 నిమిషాలు తిని పానం జర చల్లబడ్డది. తర్వాత ఇటు చూసుకుంటేనేమో పుదీనా జర బాగానే మొలిచింది, నీళ్ళు బాగానే కొడుతున్నాము. ఇది వచ్చి అక్క అని చెప్తారు కదా, వాళ్ళు ఇట్లా వచ్చిన అన్న రోజు సాయంత్రం పోయి మంచిగా నీళ్ళు కొడతాడు. నీళ్ళు కొట్టిన టైంలో పోయి నీళ్ళు కొడుతున్నా అని చెప్పి మంచిగా జామకాయ నోట్లు వేసుకుంటారు. లెమన్ చెట్టు చూసిరిగా ఏందో ఫస్ట్ వీడియోకు ఇదే జామకాయ చెట్టు. లెమన్ చెట్టు మంచిగా తీయ వస్తాయి పండ్లు మాత్రం. సాయంత్రం పూట మంచిగా నీళ్లు కొట్టడానికి పోయి నోట్లు వేసుకోవాలి. లప్ప చిలుకలు కొట్టి పీకుతున్నాయి. మనకి గతులు ఎవరా నాయన అంటే చిలుకలు కొట్టి పీక పట్టాయి. చూడడం చెట్టు నిండకుండా మంచిగా ఉన్నాయి, తీయగా ఉన్నాయి అన్నమాట. రోజు సాయంత్రం జామకాయ నోట్లు వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అయిపోయింది. లోపలికి వచ్చి చూసుకున్నది సుడి బటర్ మీదికి తేలింది. మన కూర అయిపోయినట్టే. జర్రంతా అన్నము చపాతీలో ఏదో వేసుకొని నిమ్మలంగా ఈ కూరను అంచుకొని తింటా ఉంటుంది చూడు నా సామిరంగా. మొత్తం స్వర్గం కనబడాల. ఎట్టుంటుంది మళ్ళా మనతోనే. వాసన మాత్రం గుప్పు మన వస్తుంది. మంచిగా ఇట్లా నిమ్మలంగా స్లో కుక్ చేసుకున్నారనుకోండి మంచి టేస్ట్ వస్తుంది. ఆగమానం చేసి ఆగమానం ఖరాబ్ చేసుకోవద్దు కూరను. నిమ్మలంగా వండుకుంటే ఏ కూర అయినా ఏ ఐటమ్ అయినా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక దోస్తులు, ఇది మాత్రం జర మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట. నేను వేసేది కోకోనట్ మిల్క్. హెవీ క్రీమ్ ఉంటే హెవీ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నా. 2 కూడా కలిపి వేసుకోవచ్చు. టేస్ట్ మస్తు ఉంటుంది హెవీ క్రీమ్ ఉంటే ఇంకా. అండ్ దాంతోపాటు కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోరనుకోండి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. సో నేను ఫస్ట్ పాలకూర వేసినా కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. సో మీరు ఇంకా తీయగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఈ కోకోనట్ ఫ్లేవర్స్ తోటి హెవీ క్రీమ్స్ తోటి మంచి ఫ్లేవర్స్ వస్తాయి అన్నమాట. సో అదొక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం లైట్గా స్పైసీ చేసుకుంటాను అన్నమాట నేను ఎప్పుడు కానీ. సో ఐ లైక్ స్పైసీనెస్. సో అందుకని హెవీ క్రీమ్ వాడట్లేదు. తర్వాత మంచిగా కలుపుకొని స్లోగా మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకొని తర్వాత ఇంకొక చిన్న పని ఉంది, అది కూడా చూపిస్తాం. అస్సలైన పాట అన్నమాట అది. ఇదే ఏంటంటే మంచిగా ఒక పక్కన చిన్న ప్యాన్ తీసుకొని పోపు గిన్నె తీసుకొని దానిలో ఇంకొంచెం బటర్ వేసుకోండి. బటర్ వేసుకొని మంచిగా కాగించుకొని నిమ్మలంగా కొన్ని పచ్చిమిర్చి
ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఎల్లిగడ్డ అండ్ 2-3 ఎండుమిర్చీలు, తర్వాత కసూరి మేతి. ఇది అస్సలు సిస్సలైన ఇంగ్రీడియంట్ అనమాట. కసూరి మేతి, డ్రై కసూరి మేతి. ఇది కొంచెం క్రష్ చేసుకొని మంచిగా ఆ పోపులు వేసుకోండి. పోపులు వేసి మంచిగా 2 నిమిషాలు అయిన తర్వాత వాసన చూస్తే స్మెల్ మాత్రం అదిరిపోతుంది అనమాట. తర్వాత కూర మీద వేసుకొని తిప్పుతూ ఉంటుంది. రండి చూపిస్తా ఏం చేయాలో. సో ఆ పోపు తీసుకుపోయి కూర మీద మంచి ఇట్లా స్ప్రింకిల్ వేసుకున్నారు అనుకోండి, ఆ ఫ్లేవర్స్ కొంచెం అథెంటికేషన్ వచ్చేసి మంచి సువాసన వస్తుంది అన్నమాట. జబర్దస్త్ ఉంటుంది కూర. ట్రై చేయండి పక్కా. ఈ పద్ధతి ఫాలో అయితే మంచి టేస్ట్ వస్తుంది. ట్రై చేసి కింద కమెంట్లలో పెట్టండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పైనుంచి లైట్గా గార్నిష్ చేసుకోండి. కొద్దిసేపు మూత పెట్టుకొని దించుకుంటే మన కూర అయిపోయినట్టే. తర్వాత చపాతీయో నానో చేసుకొని తింటే ఉంటుంది, సూపర్ ఉంటుంది. నేను చపాతీ వేసుకొని స్టార్ట్ మై ఈటింగ్. అమ్మా కూర అయితే అయిపోయింది. సో ఈ కూర చపాతీలకి, నాన్లకి, రోటీలకు, రుమాల్ రోటీలకు, ఇట్లాంటి ఐటమ్స్కి చాలా బాగుంటుంది అనమాట. సో మీరు కూడా రోటీలు చేసుకుంటే ఇట్లాంటి కూర ట్రై చేసి కింద కమెంట్స్లో పెట్టండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వివేక్ జునియా. టేస్ట్ చేద్దాం రండి. ఇట్లా ఒక ముక్క తీసుకొని మస్తు వచ్చింది కూర. సో అన్నంలాగా అంత టేస్ట్ బాగోపోవచ్చు, అందుకని చపాతీలకు తినండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. ఇట్లానే చేసుకుంటే కింద కమెంట్స్లో పెట్టి నాకు ఇన్ఫార్మ్ చేయగలరు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.